హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పాట 82. 10 నిమిషాల ప్రయాణం తర్వాత వాళ్ళు ఆమె ఇంటికి చేరుకున్నారు. కారు ఆపి అంజలి తాళాలు ఆర్యకిస్తూ, మీరు ముందు బన్నీని ఇంటికి తీసుకుని వెళ్ళండి, నేను ఒంటరిగా వెళ్ళి కొన్ని సరుకులు కనుక్కుని వస్తాను అని చెప్పింది. తాళాలు అందుకున్న ఆర్య బన్నీ చేతిని పట్టుకుని కాలనీ ముఖ్య ద్వారం వైపుకి నడిచాడు. ఆమె నివాస ప్రాంతం పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లో అంజలి వెజిటేబుల్స్ ఎంచుకుంటూ ఉండగా ఆమెకు పచ్చి మిరపకాయలు కనిపించాయి. అవి చూడగానే ఆమెకు ఒక్కసారిగా ఇక మంచి మాంసం, అలానే కాల్చిన మిరపకాయలు, పండుగప్ప, చేప తినాలి అనిపించింది. తన కొడుకు కోసం చేసే కారం లేని ఆవురి మీద ఉడికించిన గుడ్లు తప్ప ఈ రాత్రి మిగతా వంటకాలన్నీ ఘాటుగా రుచిగా ఉండబోతున్నాయి. వాటిలో మిరపకాయలే ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఒకే ఒక సమస్య ఏంటంటే, తనకు ఎంతగా నచ్చిన అధికారం చలాయించే ఆ ఆర్యకి అది నచ్చుతుందో లేదో ఆమెకు తెలియదు. షాపింగ్ ముగించుకుని మంచి మూడ్లో ఉన్న అంజలి ఇంటికి వచ్చే దారిలో కొన్ని పళ్ళు కూడా కొనుక్కుంది. ఇంకింటికి చేరుకోగానే ఆర్య బన్నీతో కలిసి ఆట బ్లాకుల్లో ఆడుకోవటం చూసింది. ఇక కడిగిన పళ్ళను టేబుల్ మీద పెడుతున్నప్పుడు అంజలి ఆ మనిషి మళ్ళీ తన కప్పుతోనే నీళ్లు తాగడం గమనించింది. విసుగ్గా వాడు పారేసే కప్పులు కొనడం మర్చిపోయినందుకు తనను తానే నిందించుకుంది. నేను ఇప్పుడు వంట చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆమె కిచెన్ లోకి వెళ్ళింది. వంట చేస్తున్నప్పుడు మిరపకాయల ఘాటు వాసనకు ఆమెకు చాలా సార్లు ఉక్కిరిబిక్కిరయ్యింది. అయినా వంట చాలా అద్భుతంగా ఉంటుందని ఆమెకు తెలుసు. గంట తర్వాత అంజలి భోజనాన్ని టేబుల్ మీద సర్దింది. మిరపకాయలతో వంటకాలన్నీ పచ్చగా ఎర్రగా కనిపిస్తున్నాయి. మిరపకాయల ఘాటైన వాసనకు బన్నీ చాలా సార్లు తుమ్మాడు. భోజనానికి రండి, సోఫాలో కూర్చొని ఇద్దరిని పిలిచింది. ఇక లేచి నిలబడిన ఆర్య టేబుల్ మీద వంటకాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంకా దాని గురించి ఏమీ గొడవ చేయలేదు. కూర్చున్న తర్వాత వాళ్ళందరూ తినడం మొదలు పెట్టారు. అప్పుడు బన్నీ బొంగమూతి పెట్టి, అమ్మా, ఈ రాత్రి వంటకాలన్నీ చాలా కారంగా ఉన్నాయి అని అన్నాడు. ఇక తనకి నవ్వుతూ అంజలి అతనికి వివరించింది. ఎందుకంటే అమ్మకి కారంగా ఉండే ఆహారం ఇష్టం. ఆర్య అంకుల్, మీకు ఇలా కారంగా ఉండేవి ఇష్టమా అని బన్నీ ఆసక్తిగా తల పక్కకు వంచి అడిగాడు చిరునవ్వుతో. ఇక ఆ మనిషి బదులిచ్చాడు, నాకిష్టమే. కళ్ళల్లో కొంటెతనం మెరుస్తూ ఉండగా అంజలి ముందుకు జరిగి ఆర్యకి 2 కాల్చిన మిరపకాయలను వడ్డించింది. అలా అయితే ఆర్య గారు, మీరే తీసుకోండి. ఆర్య తన గిన్నెలోని మిరపకాయలను చూసి గొంతులో కొద్దిగా గుటక వేశాడు. అది తన వల్ల కాదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. తినండి అని అంజలి ఆర్యని తొందర పెట్టింది. ఆమె తనని తదేకంగా చూడటంతో ఆర్యకి దాన్ని కొరగడం తప్ప ఇష్టం లేకపోయినా ఇక వేరే దారి లేకపోయింది. కారం వలన అతను స్పష్టంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ దాన్ని బయటికి చెప్పకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణంలో అంజలి అతని ప్లేట్లో ఒక పెద్ద చేప ముక్క వేసి, ఇదిగోండి ఆర్య గారు, ఇది కారంగా ఉండే పండుగప్ప చేప. ఇది చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అని కొనికింది. ఆమె చెడు ఉద్దేశాలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని తెలిసిన ఆర్య ఆమెను కాదు అనలేదు. బదులుగా ఆమె వడ్డించిన ఆహారాన్ని నిజాయితీగా తిన్నాడు. మరోవైపు కారం కారం ఇష్టపడే అంజలి మాత్రం గొప్ప భోజనం చేసింది. ఆర్య ముఖంలో మామూలుగా లేని ఒక తేలికపాటి ఎరుపుదనం కనిపించింది. అతను మద్యం సేవించినట్టుగా ఉన్నాడు. అతని నుదుటిపై పలుచని చెమటపొర పేరుకుపోవటంతో ఇది భోజనంలోని కారం వల్లనే అని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆ రాత్రి బహుశా ఆహారం నుండి వచ్చిన వేడికి అతను 2 సార్లు ఆవిరి మీద ఉడికించిన గుడ్డు వడ్డించుకున్నాడు. అంజలి టేబుల్ శుభ్రం చేసిన తర్వాత బన్నీ తన హోంవర్క్ పూర్తి చేయడానికి వెళ్ళిపోయాడు. గిన్నెలు కడగడం పూర్తి చేసిన ఆమెకు ఆర్య తన కప్పుతో గడగడా నీళ్లు తాగడం కనిపించింది. ఇక అతను ఇంకా మసాలాల ప్రభావం నుండి తేరుకోలేదని క్లియర్ గా తెలుస్తుంది. చాలా ఆలస్యమైంది, మీరు ఇప్పుడు బయలుదేరాలి, సోఫాలో కూర్చున్న ఆ మనిషితో అంజలి అంది. ఆర్య ఆమె వైపుకు చూస్తూ తక్కువ గొంతుతో ఇక్కడికి రాని అన్నాడు. కళ్ళు ఆడిస్తూ ఆమె అడిగింది, ఏంటి విషయం? తన ఫోన్ ని పైకి చూపిస్తూ ఆమెకు అందించాడు. నువ్వే చూడు. ఆసక్తిగా అంజలి అటుగా నడిచి అతని ఫోన్ తీసుకుని మెగా కెమెరా నుండి రికార్డింగ్ చూసింది. స్పీకర్ నుండి కావేరి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. ఆర్య, నా కంటిలో ఏదో పడిందని అనుకుంటున్నాను, నా కోసం చూస్తావా? నొప్పిగా ఉంది. వీడియో చూస్తూ అంజలి కావేరి కళ్ళు మూసుకోవటం, ఆర్య ఆమె కళ్ళని చూడటానికి ముందుకు వంకడం చూసింది. ఇది సరిగ్గా అంజలి ప్రత్యక్షంగా చూసిన దృశ్యమే. కేవలం ఆమె కావేరి మాటలు వినలేదు. అంటే నిజం ఇదా?
ఈ మనిషి నిజంగా ఆమె కంటిలో ఏదో పడిందేమోనని చూడడానికి మాత్రమే సహాయం చేస్తున్నాడా? సరిగ్గా నేను తలుపు తెరిచినప్పుడే ఆమె కళ్ళు ఎందుకు నొప్పి పుట్టాలి? అసలు కావేరి అప్పటికే అక్కడ ఉన్నప్పుడు ఆర్య నన్ను తన ఆఫీస్కి ఎందుకు పిలుస్తాడు? మధ్యాహ్నం నన్ను మీ ఆఫీస్కి పిలిపించడానికి మీరే కదా మనిషిని పంపింది? సోఫాలో ఉన్న అతన్ని అడిగింది అంజలి. ఇక ముఖం చిట్లిస్తూ ఆర్య నేను పిలవలేదే అని జవాబిచ్చాడు. వెంటనే ఆ సమాచారం చెప్పడానికి వచ్చింది రాధిక అని ఆమెకు గుర్తొచ్చింది. కానీ ఆమెకు ఆ సందేశాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించేలా దీన్ని ఏర్పాటు చేశారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మనసులో వెటకారంగా నవ్వుకుంటూ ఇది కావేరి పన్నిన మరో పన్నాగమని అంజలికి అప్పటికే క్లియర్ అయిపోయింది. ఇంకా సోఫాలోనే కూర్చుని ఉన్న ఆర్య మోహ పెట్టే తన గంభీర గొంతుతో నేను మీకు మళ్ళీ అంతా వివరించాల్సిన అవసరం ఉందా అని అడిగాడు అతను ఫోన్ ని తిరిగిస్తూ. అంజలి అతన్ని పాలిపోయిన చర్మం అసహజంగా ఎర్రబడ్డాన్ని గమనించింది. చెమటతో తడిసిన నుదురుతో ఎప్పుడు గంభీరంగా కనిపించే ఆర్య ఆ వెలుతురులో కొంచెం నీరసంగా కనిపించాడు. మీరు మీరు బాగానే ఉన్నారా? అపరాధ భావంతో అడిగింది అంజలి. ఈ రాత్రి కారం వంటకాల వల్లే కదా అని మనసులో అనుకుంది. కడుపు నొప్పిగా ఉందా? తన పెద్ద చేతితో కడుపు పట్టుకుని అతను కష్టంగా పర్లేదులే భరించగలిగేలాగే భరించగలిగేలాగే ఉందిలే అని అన్నాడు. భయంతో అంజలి కంగారుగా అతని దగ్గర మోకాళ్ళపై కూర్చుని ఆత్రంగా చాలా నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? మీకు కడుపు సమస్యలుంటే ఇందాక అంత కారంగా ఉన్న ఆహారం ఎందుకు తిన్నారు? నాకు చెప్పొచ్చు కదా, ఎందుకింత మొండిగా ఉన్నారు అని అడిగింది. అంజలి కంగారు పడిపోతుంది. ఆమె బుర్ర పని చేయట్లేదు. ఈ విషయం చెప్పినందుకు తనని తాను అతన్ని కూడా నిందించుకుంది. ఆమె ఈ స్థితిలో ఉండడం చూసి ఆర్య తన ముందున్న ఈ దృశ్యాన్ని కాసేపు ఆరాధించి మెల్లగా నవ్వాడు. నేను అదంతా తినకపోతే నువ్వు నన్ను ఎలా క్షమిస్తావు? గుండె పట్టేసినట్టు అనిపించి అంజలికు అది నిజంగా తను తప్పేనని తనకి చాలా అర్థమైంది. బాధతో కృంగిపోయింది. కావాలని ఆ కారం వంటకాలు చేసింది తనే కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్దామా? ఆమె అపరాధ భావంతో అతన్ని చూసింది. అవసరం లేదు, మన కాలనీ ఎంట్రన్స్ దగ్గర ఒకే మందుల షాప్ ఉంది, అక్కడ నుండి నాకు ఒక కడుపు నొప్పి టాబ్లెట్లు తీసుకురా. అలా చెప్పి ఆర్య ఖాళీ కప్పును ఆమెకు అందించాడు. ఇంకో కప్పు గోరువెచ్చని నీళ్ళిస్తే నీకు శ్రమ. కప్పులో గోరువెచ్చని నీళ్లు నింపి అతనికి ఇచ్చాక అంజలి తన బ్యాగ్ తాళాలు తీసుకుని హడావిడిగా బయటికి వెళ్ళింది. లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆమె తన చేష్టలకు తీవ్రంగా పశ్చాత్తాపడింది. నేను అతన్ని ఇలా ఆట పట్టించి ఉండకూడదు. అతనికి జీర్ణశక్తి తక్కువగా ఉందని నాకు ఎలా తెలుస్తుంది? ఆలోచిస్తే అంత పిచ్చి పని ఎలా చేశాను నేను? తనకి కడుపు సమస్యలు రావటం సాధారణమే, కానీ అతను రోజు తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వలన అది బయటపడలేదు. ఈ రాత్రి ఆహారంలోని కారం తను అతనికి తినిపించిన పరిణామం వల్లే అతను కడుపు నొప్పి మళ్ళీ పడగ విప్పింది. వీలైనంత తొందరగా మందులు తీసుకురావాలి. నిజంగా పని చేయకపోతే రవిని పిలిచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని అడగచ్చు. అలా అంజలి మందులు కొనుక్కుని హడావిడిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తలుపు తీయగానే కడుపు పట్టుకుని విలువెల్లాడుతున్న ఆర్య కనిపించాడు. ఆ క్షణంలో అతను నొప్పితో విలువెల్లాడుతున్నట్టు కనిపించాడు. మీకోసం టాబ్లెట్లు తెచ్చాను, ఇదిగో వీటిలో 2 వేసుకోండి. ఆ తర్వాత సూచనల చిటీలో 3 వేసుకోవాలి ఉండడం చూసి ఆమె 3 మాత్రలు తీసి ఆర్యకి ఇచ్చింది. ముందు ఇవి వేసుకోండి. నిజంగా తగ్గకపోతే నేను రవికి ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాను. ఆర్య టాబ్లెట్లు తీసుకుని నీళ్ళ సహాయంతో మింగాడు. సోఫాలో పడుకుని అతను దాని అవసరం లేదు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే చాలు అని అన్నాడు. మందుల షాప్ కి అటు ఇటు పరిగెత్తడంతో కంగారు పడిన అంజలి చెమటలతో బాగా తడిచిపోయింది. ఆమెను అలా చూస్తూ ఆమె తనపై అంత శ్రద్ధ చూపించడం వల్లనే ఆ మగాడికి లోపల ఎంతో ఆనందంగా ఉంది అంజలిని చూస్తూ. నేను అనుకున్నట్టే ఈ అమ్మాయికి నా మీద చాలా శ్రద్ధ ఉంది. ఆయన అతను పొరపడ్డాడు. అంజలి అంత కంగారు పడ్డానికి కారణం కేవలం అతను కడుపు నొప్పికి తానే కారణమని అపరాధ భావనతో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మాత్రమే, అంతేగాని అతనికి హాని చేశానని అశాంతితో తప్ప వేరే కారణం అయితే ఏమీ లేదు. మీరు నిజంగా హాస్పిటల్ కి వెళ్ళనవసరం లేదా? ఇక్కడికి చాలా దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది తెలుసా? ఇంకా ఆందోళనగా ఇక అతను ఇకపై బాధపడడం ఇష్టం లేక అడిగింది అంజలి. నువ్వు అనుకున్నంత సున్నితంగా ఏమీ లేను నేను, కాసేపు పరిస్థితి తగ్గిపోతుంది అంటూ ఆర్య అప్పుడప్పుడు ఆమె కప్పు నుండి నీళ్లు తాగుతూనే ఉన్నాడు. అంజలి తాగే కప్పు నుండి
కాస్త కుదుటపడి ఆమె చివరకు సోఫాలో కూర్చుని ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. తర్వాత అపరాధ భావంతో, మీరు కారం తినలేరని నాకు చెప్పాల్సింది, అలాగే మీకు కడుపు సమస్యలు ఉన్నాయని కూడా ముందే చెప్పాల్సింది, లేకపోతే నేను అని అంది. ఈలోగా ఆర్య జరిగిన విషయాలన్నిటినీ ఒకదానికొకటి ముడిపెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు. నన్ను ఎందుకు ఆట పట్టించింది? నేను కావేరి కళ్ళల్లో ఊదుతున్న దృశ్యం చూసిందా? నేను కావేరిని ముద్దు పెట్టుకుపోతున్నానని అంజలి అనుకుందా? అందుకే ఆమెకు కోపం వచ్చిందా? అసూయతో నన్ను ఇలా ఆట పట్టించిందా? ఒకవేళ అంజలి నా ప్రేమలో పడిందా? మరి చూద్దాం, పడిందో లేదో.